పాప పార్సల్ కోసం అన్ని అమెజాన్లో ఆర్డర్ చేసాం అనమాట డెకరేషన్ కోసం. సో ఇప్పుడైతే అన్ని డెలివర్డ్ అని చూపించింది. ఇంకెలా అంటే ఇక్కడ మన డోర్ ముందు పెట్టేసి మనకైతే ఫోటో పంపిస్తారనమాట. ఇక్కడ చూడండి అన్నీ వచ్చినాయి. ఇంక ఇందులో అయితే అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాం అనమాట. మేము ఏమేమి ఆర్డర్ చేసామో, ఎలా డెకరేషన్ చేసామో ఏంటి ప్రతి ఒక్కటైతే ఉంటుంది. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ముడు. ముందుగా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ముందు వీడియోలో అయితే పాప బారసాల కోసం నేను ఇండియా నుంచి బంగారం, వెండి బట్టలు తెప్పించా అని చెప్పేసి అయితే వీడియో పెట్టానమాట. చాలామంది అయితే మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు, చాలా బాగున్నాయని చెప్పేసి. ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్ అయితే కామెంట్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా అయితే వాచ్ చేయండి. సో ఇంకా పాప బారసాల కోసం డెకరేషన్ కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ చేసాం అనమాట. ఇంకా చిన్న చిన్న బాక్స్ అయితే డోర్ ముందు పెడతారు, అన్ని లోపలికి అయితే తీసుకొచ్చా. ఇంకా పెద్ద బాక్స్ కింద ఉంటే అది బావ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చామన్నమాట. చాలా వెయిట్ అయితే ఉంది. ఇంకా అవి ఎలా వచ్చాయి ఏంటి అని అయితే మీతో పాటు మేము కూడా చూసేస్తాం. సో వీడియో కంటిన్యూ చూస్తూ ఉండండి. ఇంకా బారసాల కోసం అయితే అమెజాన్ నుంచి అన్నీ ఆర్డర్ చేసామని చెప్పా కదా. సో వాటిల్లో ఇంకా ఉయ్యాల, బ్యాక్ డ్రాప్స్, డెకరేషన్ సంబంధించి అన్నీ చేసామన్నమాట. సో అవి ఎలా వచ్చాయి ఏంటి అని అయితే ఒక 2 రోజుల ముందే ఓపెన్ చేసి చూస్తున్నాం. ఇంకేమన్నా అవసరం అయితాయా, ఇంకేమైనా ఆర్డర్ చేయాలా అని చెప్పేసి. సో ఇప్పుడు ఉయ్యాల అయితే ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాం అనమాట. మన దగ్గర లాంటి టైప్ చెక్క ఉయ్యాలు ఉంటుంది కదా, అది కూడా ఉంది ఆన్లైన్లో. బట్ అది కంటే మాకు ఇలా బెస్ట్ అనిపించింది, హ్యాంగ్ చేసేది. సో ఇంక ఇలా అయితే ఆర్డర్ చేసాము. చూస్తున్నాం అన్నీ ఎలా వచ్చాయి ఏంటి అని. మనకి బయట ఇలా హ్యాంగ్ చేసేది ఉంటుంది కదా, సో అలాంటి టైప్ ఉయ్యాలైతే తీసుకున్నాం అనమాట. సో దాంట్లో పాపను పడుకోబెట్టినా మంచిగా కనిపిస్తుంది అన్నట్లు ఈ టైప్ తీసుకున్నాము. బాగా వెయిట్ ఉందన్నమాట, హెవీ రాడ్, చాలా వెయిట్ ఉంది. అబ్బో ఇప్పుడు ఇది ఫిక్స్ చేస్తావా? చేస్తావా? నెక్స్ట్ ఇవి కూడా ఓపెన్ చేయాలన్నమాట. ఇంక ఇవన్నీ బ్యాక్ డ్రాప్స్ అనమాట. బ్యాక్ డ్రాప్స్, ఫ్లవర్స్, ఏదో ఒకటి. సో ఇప్పుడు ఇవి అసలు ఎంత క్వాంటిటీ వచ్చాయి ఏంటి అని అయితే చూడాలి. ఇంక ఇది వచ్చేసి పాప కోసం అయితే మొత్తం ఈ హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, హెయిర్ బోస్, అన్ని కలర్స్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. ఉంటాయి అలా అన్ని డ్రెస్ల మీద అని చెప్పేసి. మా పాప ఇక్కడ పడుకొని చూస్తుంది, ఏమేమి తెచ్చారు ఏంది అసలు ఇలా డబ్బాలు గోలైందని చెప్పేసి చూస్తుంది. ఇవేంటిది? పూల స్టాండ్ రౌండ్ చుట్టడానికి ఫ్లవర్స్. ఇవి దాని ఫ్లాష్ కార్డ్స్, పాప కోసం ఫ్లాష్ కార్డ్స్. అది ఇది వచ్చేసి ఇంక ఇది వచ్చేసి ఉయ్యాల మీద పడుకోబెట్టడానికి అన్నమాట. ఇలా వైట్ తీసుకున్నాం. ఇది వచ్చేసి ఉయ్యాల. ఇది కూడా బరువు ఉంది అనుకుంటా కదా, కడ్డీలు కూడా లైట్ వెయిట్ ఉన్నాయా? అయినా ఏం కాలే. అది ఎంత ఉంది? 5 కేజీ. తాళ్ళు, ఉయ్యాల తాళ్ళు ఏమో తాళ్ళలాగా ఉన్నాయమ్మా ఇవి, ఎంటికల తాళ్ళ. ఇది ఉయ్యాలి. ఇది వావ్. ఇంక ఇవన్నీ మనం ఈవెంట్ అయిపోగానే మళ్ళీ రిటర్న్ చేయడమే. అలా వాడుకోవాలన్నమాట అమెజాన్. ఇంకా ఆర్డర్ చేసినవన్నీ కూడా క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ మంచిగా అనిపించాయి అనమాట. సో ఇంకా డెకరేషన్ చేస్తే ఎలా వస్తుంది ఏంటి అని అయితే సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇటు చీకటి వస్తుందిగా.
అని చెప్పేసి పాపను ఉయ్యాలో పడుకోబెట్టాయంటే అనుకుంటున్నారా? నార్మల్గా అయితే మా ఇళ్ళలో 21 డేస్కి ఉయ్యాల ఫంక్షన్ అయితే చేస్తారు. బట్ నేను రికవరీ అవ్వలే అని చెప్పేసి అయితే ఇంకా 3rd మంత్లో చేద్దాం అనుకున్నాం. బట్ అత్తయ్య వాళ్ళు ఏంటంటే ఇంకా మన పద్ధతి ప్రకారం ఆ రోజైతే అలా పడుకోబెట్టేసి పేరైతే పిలవండి అని చెప్పేసి అన్నారు. ఎలాగో మా దగ్గర ఈ ఉయ్యాలు ఉంది. ఇంక ఇది చాలామంది ఈ ఉయ్యాల గురించి అయితే అడిగారు. మా వాళ్ళైతే దీన్ని హైదరాబాద్ బార్న్ బేబీ స్టోర్లో అయితే తీసుకున్నారు. ఇంకా మేమేంటంటే అప్పటికి ఉయ్యాలో పడుకోబెట్టలే కదా అని అదైతే సెట్ చేయలేదు. అండ్ ఇక్కడ వుడ్ కదా, అది కొంచెం వుడ్ స్ట్రాంగ్ వుడ్ దొరకడానికి అయితే టైం పడుతుంది అనమాట. అలా అని చెప్పేసి అయితే ఇంకా ఆ రోజు వరకు అలా పట్టుకొని అయితే అందులో పడుకోబెట్టి మా వాళ్ళు పేర్లు అయితే పిలుస్తున్నారు. చూడండి, ఇంకా అందులో పడుకోబెడితే హాయిగా ఉందనుకుంటా, భలే చూస్తుంది. మంచిగా ఆ డ్రెస్లో అయితే ఇంకా క్యూట్గా బుట్ట బొమ్మలాగా అయితే ఉందనమాట. మొన్న డ్రెస్ వీడియో పెట్టినప్పుడు, బారసాల డ్రెస్సెస్ వీడియో పెట్టినప్పుడు అడిగారు అమ్మ తీసుకొచ్చిన ఫ్రాక్స్ బాగున్నాయని చెప్పేసి. ఇంక ఇదైతే వదినైతే తీసుకుందనమాట. హైదరాబాద్లో తను కేఎల్ఎంలోనో మాంగళ్యాలోనో అయితే తీసుకుంది. తన అడిగైతే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. ఇంకా తనను అట్లా చూసి ఇంకా నేనైతే కింద కూర్చున్నాను అనమాట, మర్చిపోయి. ఇంకా వెంటనే సడన్గా అయితే లేసాను. సో అలా పడుకోబెట్టేసాం ఆ రోజు. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. డ్రెస్ బాగుంది కదనే. మ్యాచ్కి ఏం పోతారులే కదా, పట్టుకుంటారు. మమ్మీ పెళ్లి చీరలో పడుకున్నారు. నిద్ర వస్తుంది, ఇంక పడుకో. చల్లగా వస్తుంది అన్న. అసలు నీ ఫేస్ ఏం కనపడలేదు సార్, గడ్డం ఆ జుట్టు తప్ప. నాది ఆ లైట్ కూడా ఉంది కదా, పెట్టచ్చు కదా. ఈవెంట్ ముందు రోజు నైట్ ఇంకా మేము డెకరేషన్ అయితే చేసామన్నమాట. ఈవినింగ్ 6కి అలా స్టార్ట్ చేసాము. ఇంకా ఆ రోజు అన్నీ పెట్టుకుంటే అవ్వవు కదా, హడావుడి అవుతుంది అని చెప్పేసి అయితే ఇంకా ముందు రోజు స్టార్ట్ చేసాం. బ్రో కూడా వస్తా అన్నాడు అనమాట. తను వచ్చే వరకు అయితే ఇంకా కొంచెమైనా డెకరేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి బాగా స్టార్ట్ చేశాడు. ఫస్ట్ వచ్చేసి అయితే బ్యాక్ డ్రాప్ స్టాండ్ అనమాట. ఇది వచ్చేసి అది కూడా అమెజాన్లోనే ఆర్డర్ చేశారు. వాళ్ళ దగ్గరే ఉంది ఆ స్టాండ్, బ్రో వాళ్ళ దగ్గర. సో మేము ఇంకా అది ఉంది కదా అని చెప్పేసి మేమైతే తీసుకోలేమన్నమాట. ఇది ఒక్క స్టాండ్ ఉందంటే చాలు, మనం ఏ ఈవెంట్కైనా కూడా చక్కగా అయితే డెకరేషన్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన థీమ్ని అయితే ఆర్డర్ చేసుకొని, ఇంకా బర్త్డేస్కి కూడా మంచిగా థీమ్ ప్రకారం అయితే మనకి ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి చక్కగా అయితే డెకరేషన్ చేసుకోవచ్చు. బయట వాళ్ళకి ఇచ్చి వందలు పెట్టడం కంటే ఇలా అయితే సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే కొంచెం కష్టం ఉంటుంది, బట్ టైం తీసుకుంటుంది. బట్ అయితే మనకు నచ్చినట్లయితే చేసుకోవచ్చు, చాలా చక్కగా చేయొచ్చు. మేమైతే ఇంకా అన్ని ఈవెంట్స్ అయితే ఇలానే అన్ని ఆర్డర్ చేసుకొని చేస్తాము. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. లాగ్ చివరి దాకా మధ్యలో వేసేసుకోవచ్చు. ఇట్స్ ఓకే. ఇప్పుడు టాస్క్ వచ్చేసి అయినా ఇక్కడ రావాలి, ఇక్కడ దాకా వచ్చేసి మన దాన్ని కింద ఫోల్డ్ చేసాం. అంటే ఇక్కడ వరకే వస్తుంది, అంతే. మరి పైన తీయలే కదా, మళ్ళీ ఇంకొకటి తీయచ్చు. దీంట్లోకి వెళ్తుందా అని డౌట్. అయితే ఇట్లా ఫోల్డ్ చేసేసి పక్కకు తీద్దాం. కొంచెం ఫోల్డ్ చేయాలి అంతే. ఓపెన్ చేయండి. మడత చూద్దాం, గుర్తు పెట్టుకోండి. మధ్యలో ఇట్లా ఫోల్డ్ చేసి ఇంకా బ్యాక్ డ్రాప్ కర్టెన్స్ వచ్చేసి అయితే మేము 3 సెట్స్ అయితే ఆర్డర్ చేసాం అనమాట. ఒక్కొక్కటి 5 feet పొడవు ఉంటుంది, అంటే ఒక దాంట్లో 2 వచ్చాయన్నమాట. హైట్ వచ్చేసి 10 feet అయితే ఉంది. సో హైట్ చాలా ఉందన్నమాట. స్టాండ్ కూడా చాలా పైకి వెళ్ళిపోతుంది, మంచిగా కరెక్ట్గా అయితే హైట్ అయితే సరిపోయింది. ఇంకా వాటిని అయితే మంచిగా సెట్ చేస్తున్నాం. ఒకటైతే బ్యాక్ పెట్టేసి సైడ్కి ఇంకొకటి సైడ్ లాగా తీసేసి కుచ్చులాగా పెడదామని చెప్పేసి అలా ఆర్డర్ చేసాం అనమాట. సో లైట్ కలరే ఆర్డర్ చేసాం. మాకు ఏంటంటే థిక్ పింకులు అలా అయితే నచ్చాం అనమాట. మా డ్రెస్ వచ్చేసి ఏమంటారు ఎల్లో రెడ్ కదా, సో అలా అయితే ఆర్డర్ చేసుకున్నాం. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. దగ్గర
లోపలదా బయట లోపల లోపల ఇదే ఇంకా బ్యాక్ డ్రాప్ స్టాండ్ సెట్ చేసాము. తర్వాత కటన్స్ వేసిన తర్వాత మనకి పైన పెట్టడానికి ఏంటంటే దాంట్లోనే పెద్ద పెద్ద క్లిప్స్ అయితే ఉంటాయి. చూడండి బ్లాక్ కలర్ కనిపిస్తున్నాయి కదా, ఆ క్లిప్స్ అయితే ఉంటాయి. కొన్ని ఉక్స్ లాగా కూడా ఉంటాయి అనమాట. ఇంకా నేను మిడిల్ వచ్చేసి ఏంటంటే చిన్న చిన్న సేఫ్టీ పిన్స్ ఉంటాయి నా దగ్గర. చిన్న చిన్న సేఫ్టీ పిన్స్తో అయితే ఆ రెండింటిని అయితే అటాచ్ చేస్తున్నాను. ముందుదైతే సైడ్కి తీసి పెడతాం కాబట్టి సో ఓన్లీ బ్యాక్ దాన్ని అయితే అటాచ్ చేస్తున్నా. ఇంకా మా పాప అక్కడ పడుకొని కేకలేస్తూ ఉందనమాట. బావేమో ఇంకా ఉయ్యాల సెట్ చేస్తూ ఉన్నాడు. సో బ్రో కూడా వచ్చాడు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. పైన యాంగిల్ నుంచి వస్తుంటే నువ్వు స్పందన వీటిని సేమ్ లాగేసి కట్టిన తర్వాత ఇది ఆ ఫోల్డ్ దీన్ని కొంచెం ఇది కట్టడానికి కవర్ చేస్తుంది కదా, ఇది హోల్ వస్తుంది కదా ఈ చివర్లో ఎడ్జ్ లాగా వస్తుంది కదా, అలా మరి దీన్ని కట్ చేసినాం స్ట్రాంగ్ ఉంటుంది. అలా డ్రైన్ లా పడుతుంది. స్ట్రెచ్ అవుతుంది బాగా. రో వచ్చేసి అయితే అన్నీ చూసిన తర్వాత రంగంలోకి అయితే దిగాడు అనమాట. బ్యాక్ డ్రాప్లను అయితే పక్కన పెట్టి ఫస్ట్ ఉయ్యాలు అయితే సెట్ చేస్తున్నారు. ఇంకా ఈ ఉయ్యాల్లో ఏంటంటే పాప మంచిగా కనిపిస్తుంది ఫొటోస్లో వీడియోస్లో అని మేమైతే ఇదైతే తీసుకున్నాము. ఇంకా థ్రెడ్స్ ఎక్కువ ఉండడం వల్ల అది అడ్జస్ట్ చేయడానికి అయితే టైం అయితే పట్టిందనమాట. ఇంకా వీళ్ళైతే సెట్ చేస్తూ ఉన్నారు, నేను పాపను చూసుకుంటున్నా. అమ్మ ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి కదా, సో వాటిని అయితే ప్యాక్ చేసుకుంటుంది అనమాట. అంటే రిటర్న్ గిఫ్ట్స్ అంటే పెద్దవేం కాదు, వచ్చిన వాళ్ళని ఉత్తి చేతులతో పంపేయవద్దు కదా, బ్లౌజ్ పీసు పసుపు కుంకుమ అలా అయినా ఇవ్వాలి కదా. సో ఇంటి దగ్గర నుంచి తెచ్చిన బుట్లలో అలా బాక్స్ పెట్టేసి ఇంకా దాంట్లో బ్లౌజ్ పీసు పసుపు కుంకుమ పండు ఒక్క అవన్నీ పెట్టి ప్యాక్ చేస్తుందన్నమాట. నేను ఇంటి దగ్గర నుంచి అయితే చాలా మందికి అయితే తెప్పించాను అనమాట. అంటే బావ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి చేద్దాం అనుకున్నాం, ఒక 40 మెంబర్స్ అలా ఉంటారు. బట్ ఏంటంటే ఇంకొక ఈవెంట్ కూడా ఉంది దగ్గరలోనే, ఇంకా 2 ఈవెంట్లకు కుదరదు కదా, మేము ఆ టైంలోనే చేద్దాము ఈవెంట్ అని చెప్పేసి అనుకున్నాం 2 ఈవెంట్లు. బట్ అప్పటికి పాపకి 3rd మంత్ అయితే వెళ్ళిపోతుందన్నమాట. సో 3rd మంత్లోనే చేయాలన్నారు. ఇంకా అలా లోకల్ వాళ్ళ వారికి అయితే పిలిచి చేసామన్నమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఖాళీగా పిల్లలు ఖాళీ ఉంటే ఇక్కడ ఇవనా ఫస్ట్ లేయర్ ఒకటి పైనుంచి కింద వరకు పెట్టుకుంటూ వచ్చాయి, అట్లా పెట్టేసి పైకి పైనుంచి చాలా పెద్దగా అయింది. అదేం కింద నువ్వు కొడుకుంటావేంది ఫోన్ వస్తుంటే మాత్రం శాంసంగ్ ఫోన్ ఇంతగా రావా రేపు దాంట్లో స్టోరేజ్ ఎట్లా అనుకుంటున్నా, ఫోటోలు తీస్తా ఓకే కానీ ఇక్కడ వరకు చాలు కదా, ఇక్కడ వరకు చాలు. ఎట్లా ఇది ముడియాలా అసలు ఒక పినిస్ ఇవా కాదు, ఇది కూడా పెట్టపోయినావా, ఏది సెకండ్ లేయర్ కూడా పెట్టేసి మరి ఒక లేయర్ పెట్టుకుని ఏం చేస్తుంటే దాన్ని అట్లా వదిలేస్తావా లాస్ట్ కి? ముందు లేయర్ పెట్టిందా? వెనకాల లేయర్ ఒకటే పెట్టింది. వెనకాల లేయర్ పెట్టలేదు, ముందు లేయర్ పెట్టింది. లేయర్ పెట్టినా కాదు, ముందు లేయర్ కదా అది కావాల్సింది. రెండు పెట్టు నీకు, లేకపోతే ఆడ థిక్నెస్ రాదు. రెండు పెట్టి ఇట్లా రావచ్చు. కటన్స్ అయితే మేము మొత్తం 3 సెట్స్ ఆర్డర్ చేసాం కదా, వెనక 2 సెట్స్ పెట్టాము. ఇంకొకటి వచ్చేసేమో ఆ రాడ్కి అనమాట, అది రౌండ్ చుట్టేసి బావ చేతిలో ఉన్న ఎల్లో కలర్ ఫ్లవర్స్ మధ్యలో చూడదామనే ప్లాన్. నేనేమో వెనక వాటికి సేఫ్టీ పిన్స్ అయితే పెడుతున్నాను అనమాట. అలా ఎవరు చేసే పనులు వాళ్ళైతే చేస్తున్నాము. లిటరల్లీ ఈవినింగ్ 6కి స్టార్ట్ చేసాం, నైట్ 12:30కి కూడా అది కంప్లీట్ అవ్వలే అనమాట. తినకుండా అలానే ఇంకా చేసుకుంటూ పోతూనే ఉన్నాం. ఇంకా అప్పటికి ఓపికలు అయిపోయినాయి, వదిలేసి ఇంకేమైనా ఉంటే రేపు మార్నింగ్ చూసుకుందాంలే అని సగం అయితే వదిలేసాం అనమాట. సో ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా
చాలా బాగా వచ్చింది, చాలా బాగా చేసినాం అనమాట. సో మాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా అయితే కామెంట్ చేయండి. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అమ్మాయిలు పింక్ నాకు పింక్ నచ్చదు. అదే వాడాలి, నాకు కూడా పింక్ నచ్చదు. పింక్ మరీ ఓవర్ ఎగ్జాగరేట్ చేస్తారు రా, నాకు అదే నచ్చదు. ఫస్ట్ పింక్ నచ్చదని కాదు కానీ మంచి కలర్ కానీ ఆ, అది బాగా అది పైన క్లమ్సీ అయినట్టుగా కింద సరే. పెద్ద టేప్ ఉందన్నావు కదా. ఆ రోజైతే పాప కూడా నేను కూడా డెకరేషన్ చేస్తా అన్న రేంజ్లో అయితే ఉందన్నమాట. అస్సలు పడుకోవట్లేదు. చాలాసేపు అక్కడ మ్యాట్ వేసే పడుకోబెట్టాం. బాగా కేకలేస్తూ ఉండే, అసలు నిద్రపోవట్లేదు. కొంచెం క్రాంకీ చేస్తున్నాను. ఇంకా అమ్మ లోపల తీసిపోయింది, మంచిగా పడుకుందనమాట. మళ్ళీ వెంటనే లేచింది. ఇంకా అలా నేను పరుగులు అయితే తీస్తున్నా. ఇంక ఇక్కడ ఆ రాడ్డుకి అయితే అస్సలు సెట్ అవ్వట్లేదు అనమాట. అది ఊరికే జారిపోతూ ఉంది. అలా తీస్తూ పెడుతూ ఫైనల్గా అయితే సెట్ చేశారనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అమ్ములే అంత థిక్ మొత్తం చూడు. ఇంకా చాలా ఉన్నాయి కదా యూజ్ చేద్దామని. అసలు చూడడానికి గలీజ్ ఉంది. ఏమైంది, 2 గంటలు చుడతా అన్నారు, అదేమైంది? అదే ఏదో చేద్దాం, ఏదో చేసి చివరికి అది చేస్తాం. దీని తర్వాత ఇంకేమని చెప్పు. వెనకాల సెట్ చేయడం ఇది అంతే. అంతే కదా. నేను ఇంకా 2-3 ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇంకా బాగుంటుంది. ఫస్ట్ పైన ప్లాస్టర్ వేస్తే ఈజీ బ్రో, జారకుండా ఉంటుంది అది. మన పని చదివి ఆ పూలే ఎక్కువైనా రా అంటే మాకు 7 పూలు చేసిన వైలెట్ కలర్ ఫ్లవర్స్ అయితే మేము ఆ బ్లాక్ థ్రెడ్స్ ఉన్నాయి కదా వాటికి చుడదామని చెప్పేసి అనుకున్నాం. బావని వచ్చేసరికి చూశారు కదా ఎలా చుట్టాడు, దగ్గర చుట్టాడు అనమాట. అది బాలే అని చెప్పేసి నేను అలా విడివిడిగా అయితే తీస్తున్నాను. వాటిని మళ్ళీ కూర్చోవచ్చు వాటికి. అలా విడివిడిగా తీసేసి అన్నీ ఇంకా సింగిల్గా చుట్టుకుంటూ వచ్చానమాట. మొత్తం ఇట్లా చుట్టుకుండా మొత్తం పైకి దగ్గరగా మూవ్ చేసుకుంటూ వచ్చాను. అలా అయితే మనకు చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇంకా మొత్తం దగ్గరగా అయితే చేసామన్నమాట. చాలా టైం అయితే పట్టింది అలా చుట్టడానికి. బట్ ఓపిక లేదు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికల్లా తిప్పుతూ ఉండే అనమాట లోపల. ఇంకా తప్పదు కదా, అవుట్పుట్ బాగా రావాలి అంటే తప్పదు కాబట్టి ఇంకా అలా చేశాను అనమాట ఓపిక. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఎక్స్ట్రా లైట్ కావాలి మనకి. ఒకసారి ఇప్పుడు ఇలా బాగుందా? మీకు ఈ వీడియోలో ఇది వస్తుందా? వస్తుంది, ఆడబెట్టినా వస్తుంది. వస్తుందా? టీవీ కూడా వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు హర్ష వాళ్ళు రమ్మంటాయి కదా. షూర్. వాడి మీద నాకు నమ్మకం లేదు. వాడు ఇప్పుడు ఇదివరకు లాగా అలా కూర్చొని ఆడుకునేవాడు కాదు. వాడికి అన్నీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. చేస్తుంది వాడు కదా హర్ష నాలుగు చేతి నేను లేట్ కింద తెచ్చాను. వాడు తెచ్చాక నేను తెచ్చాను. ముగ్గురం కలిసి అలా ఇలా ముచ్చట్లు పెట్టుకుంటూ చేస్తూనే ఉన్నాం. నైట్ 11:30 అయితే అవుతుందనమాట. ఫుల్గా ఆకలేస్తుంది, డిన్నర్ చేయలేదు. ఇంకా అప్పటి వరకు అలా పపాయ కట్ చేసి వచ్చానమాట. ఇంకా తినుకుంటూ అయితే పనిచేస్తూ ఉన్నాం. ఇంకా చూసారు కదా, నేనైతే ఇంకా అలా దగ్గరగా చుట్టుకుంటూ వస్తుండే అనమాట, ఎక్కడ గ్యాప్ లేకుండా. మంచిగా లుక్ అనిపించింది అలా చుట్టడం వల్ల. బట్ చాలా టైం అయితే తీసుకుంది. ఇంకా ఓపిక ఉంటేనే ఇలా ఇంట్లో డెకరేషన్ అయితే మనం పెట్టుకోవాలన్నమాట, లేకపోతే కష్టమే. ఇంకా బ్యాక్ డ్రాప్స్లోనే ఆ లైటింగ్స్ కూడా వచ్చాయి. మాకు కొంచెం బ్యాక్ కర్టెన్స్ వచ్చేసి
లైట్గా అనిపించినాయి కానీ లైటింగ్స్ పెట్టిన తర్వాత బాగా లుక్ అయితే వచ్చాయన్నమాట. ఇంకా పైన ఎల్లో కలర్స్ మధ్యలో వైట్ ఫ్లవర్స్ కూడా పెట్టాము, అవైతే ఆ రోజైతే పెట్టలే. అండ్ ఆ కర్టెన్ కూడా ఇలా సైడ్కి కుచ్చులాగా పెట్టామన్నా కదా, అది కూడా మార్నింగ్ అయితే పెట్టామన్నమాట. ఇంకా లైటింగ్స్ అంతా పెట్టిన తర్వాత బాగా అనిపించింది. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా అనిపించింది అనమాట డెకరేషన్ వచ్చేసి. బట్ టైం అయితే తీసుకుంది. ఇంకా మేము ఇవన్నీ కూడా అమెజాన్లో మళ్ళీ రిటర్న్ పెట్టడమే. సో అన్నీ జాగ్రత్తగా తీసేటప్పుడు పెట్టేటప్పుడు టైం తీసుకుంటుంది. మళ్ళీ ఇప్పి అవన్నీ ప్యాక్ చేయడానికి కూడా చాలా టైం అయితే తీసుకుందన్నమాట. చూసారు కదా, మా పాప అయితే ఇంకా పడుకోలేదనమాట, లేచే ఉంది. అలా ఇంకా మేము డెకరేషన్ అయితే చేసాము. వీటన్నిటి లింక్స్ మీకు కావాలి అంటే తప్పకుండా అయితే షేర్ చేస్తాను. సో కింద ఆ రౌండ్లో కూడా మేము రోజ్ పెటల్స్తో అయితే ఫిల్ చేసామన్నమాట. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. ఇంకా నెక్స్ట్ ఈవెంట్లో అయితే ఆ వైట్ ఫ్లవర్స్ అవన్నీ పెట్టాను కదా, సో దాంతో అయితే ఫైనల్ అవుట్పుట్ చూస్తారనమాట. ఇంకా నైట్ వరకు అయితే మేమైతే ఇదైతే చేసాము. ఇది ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ మా డెకరేషన్ ఎలా ఉంది ఏంటి అని అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మాకైతే మంచిగా అనిపించింది, మరి మీ ఒపీనియన్ కూడా చెప్పాలి కదా, సో తప్పకుండా అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.